మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిజాలు బయటపెట్టారు. లోకేష్ను ఓడించిన తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని విమర్శించారు. తనకు టికెట్ ఇవ్వలేదనే వైసీపీని వీడడం లేదని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆర్కే వెల్లడించారు. సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఎమ్మెల్యేగా నేను చేయాల్సినటువంటి విధులను కూడా నేను చేయాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయనంతటా ఆయన స్వయంగా ప్రకటించినటువంటి 1200 కోట్ల రూపాయలు ఆ నిధులు ఖర్చు చేయాలని చెప్పేసి మేము ప్రపోజల్స్ తీసుకొని వెళ్ళినప్పుడు 1200 కోట్లుగా కాస్త 500 కోట్లు, దాన్ని మళ్ళీ 350 కోట్లు, మళ్ళీ తిరిగి 125 కోట్ల రూపాయలకి కుదించుకొని దానికి కూడా మేము సిద్ధపడి ఆ 110 కోట్ల రూపాయలు కూడా జీవో ఇచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని టెండర్లు పిలుచుకొని వర్కులు స్టార్ట్ చేసి మరి కొన్ని వర్కులు కంప్లీట్ చేసుకోవడం, కొన్ని దరిదాపు పూర్తయ్యే స్టేజ్కి వచ్చినా కూడా బిల్లులు రాకపోవడం వల్ల అభివృద్ధి అనేది అనుకున్న స్థాయిలో చేయలేకపోతా ఉన్నాము. మీరు ఆ కాస్త బిల్లులు కూడా రిలీజ్ చేస్తే ఇంకా వేగంగా పనిచేస్తాము, ఖచ్చితంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు నిలబడేలాగా చేస్తామని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ధనంజయ రెడ్డి గారికి చెప్పడం, ధనంజయ రెడ్డి గారు డబ్బులు లేవని చెప్పేసి తిప్పటం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని గెలవనివ్వకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఆ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కోసం నేను పనిచేసే మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం సుమారు 15 సంవత్సరాలు పనిచేశాను. నేను ఏ విధంగా ఏ స్థాయిలో పనిచేశాను అనేది రాష్ట్ర ప్రజలు చూశారు. రేపు షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ఆంధ్రప్రదేశ్ రావడం జరిగితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ గారి కోసం, షర్మిలమ్మ గారి వెంటలో రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళి అర్పిస్తూ పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ని కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావటానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను. నేను మరి అలాంటి వాడిని, నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను. నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.